ఏం తెలుసుకోవాలను అదే మీ జ్యోతిష్యంలో మీ డౌట్ ఏంటో అడగండి అమ్మ. ఏంటంట. వివాహ జ్యోతిష్యానికి మీ డౌట్ ఏం? అదే మీ కాకు అఖిల్ కుమార్ జాతకం ఇచ్చాను కదన్నా, అది చూస్తారని. ఓకే ఓకే, ఒక్క నిమిషం అండమ్మా. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఓకే అడిగారు కాబట్టి మనం జాతకం ఏదైనా క్వశ్చన్స్ చూద్దాం అనుకున్నాను. ఓకే, ఎవరు రాలేదు కాబట్టి నో ఇష్యూ. మనం మీరు అడిగిన చాటే వెళ్దాం. పడిపోయిన చంద్రశేఖర్ గారు, సార్ పడిపోయిన చంద్రశేఖర్ గారు, ఏమన్నా మీకు వివాహ జ్యోతిష్యంలో ఏమన్నా క్వశ్చన్లు అడగాల? ఏం లేదు సార్, ఊరిని వెళ్దామని చెప్పి చేశాను. ఓకే ఓకే. నేను వచ్చానంటే ఇంత సార్లు అట్టాను సార్. భలే వాళ్ళు మీకోసం సార్ వచ్చి ఓపెన్ ప్లాట్ఫామ్, ఇది ఓపెన్ ప్లాట్ఫామ్. ఇది ఓపెన్ ప్లాట్ఫాము. వివాహ జ్యోతిష్యము ఈరోజు పెడదారి పట్టింది అని నేను ఆ జ్యోతిష్యం చదవటం, అర్థం చేసుకోవటం మొదలు పెట్టిన తర్వాత, నాకు చాలా దూరం వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే వివాహ జ్యోతిష్యం చాలా పెడదారి పెట్టింది. పెడదారి పట్టడం అంటే నాకు తెలీదు ఇంత దారుణాతి దారుణంగా వివాహాలని ఒక చిన్న కారణం చూపించి వివాహాలు చెడగొడతారు అని వాళ్ళకి తెలుస్తుందో తెలియదు. అది నాకు అసలు ఆ, అంటే వాళ్ళకి ఒక ఆత్మ అని ఉంటది. అయ్యో ఇలా చేయొచ్చా చేయకూడదా, ఇది తప్పు అవుతుందేమో, ఈ రకంగా మనం ఈరోజు నా దగ్గర 400, ఆల్మోస్ట్ 450 ప్రొఫైల్స్ వచ్చినాయి నా దగ్గరికి. వీటిల్లో నేను ఎక్కువ చూసింది 30 దాటిన వాళ్ళు. సరే, 30 దాటిన వాళ్ళు 33, 34, 35 కూడా ఉన్నాయి. అయితే నేను తల్లిదండ్రులను అడిగినందువల్ల వాళ్ళు తెలిసింది ఏంటంటే చాలా మందికి జ్యోతిష్యం మీద చాలా ఆ, అభిమానం ఉంది. జ్యోతిష్యాని కోసం చాలా మంది దగ్గర చూపించుకుంటున్నారు. అంటే సరే ఏం చూస్తున్నారు అని తెలిస్తే వాళ్ళందరూ ఎక్కువ ఒక కారణం అని చెప్పి వివాహం చెడగొట్టిన సందర్భాలు ఎక్కువ. అందులో ఎలిక పిల్లి అయిందనో, పాము ముంగీస అయిందనో, పులి ఆవు అయిందని ఈ రకంగా చెప్పి ఒక కారణం ఈ చెడగొట్టించుకున్నారు. వాళ్ళకి 500 రూపాయలు ఇచ్చాము, 300 ఇచ్చాము, 1000 రూపాయలు కూడా ఇచ్చి ఈ టైప్లో అంటే మీరు 1000 ఇచ్చేసి వివాహాలు చెడగొట్టించుకుంటున్నారు. సరే, నేను దీన్ని డీప్ గా చదవటం మొదలు పెట్టిన తర్వాత ఒక కారణం చేత వివాహం చెడగొట్టడం అనేది అయితే వాళ్ళకి జ్యోతిష్యం రాదు, లేదు వీళ్ళు ఇచ్చే 300కి అంతకన్నా ఎక్కువ చెప్పడానికి వాళ్ళ దగ్గర సమయం లేదు. అంటే ఇంకా వచ్చేసి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎక్కువగా ఎలిక పిల్లి అయింది, ఆ పాము ముంగిస అయింది, ఆవు పులి అయింది, లేకపోతే ఆవు ఇట్లా చెప్పటం ఒకటి. ఇంకొక కారణం ఏం చూశానంటే నక్షత్రాలు కలవటం లేదు, అవి వేధ నక్షత్రాలు అవుతున్నాయి. అంటే నక్షత్రం ఆ నక్షత్రానికి పడదు, మంచిది కాదు. అమ్మాయి నక్షత్రం అబ్బాయి నక్షత్రాలకి మధ్యన పొంతన లేదు. లేదు, నైధన తార అయ్యింది. అది నేను పోయినసారి చెప్పాను. నైధన తార అంటే దాదాపు నేను అన్ని చెప్పాను. జన్మతార, సంపత్తార, విపత్తార, క్షేమతార, మిత్రతార, పరమమిత్రతార, ప్రత్యుత్తార, అట్లా నైధన తార అట్లా. అంటే అమ్మాయి నక్షత్రాన్ని నుంచి లెక్కేసినప్పుడు అబ్బాయి నక్షత్రం ఈ నంబర్లు ఉంటాయి. జన్మతార అంటే 1, సంపత్తార అంటే 2, 3 విపత్తార, 4 క్షేమతార, ఇట్లా. అంటే వీళ్ళు సరి సంఖ్యలు వస్తే 2 సంపత్తార, క్షేమతార 4, మిత్రతార ఈ ఇట్లా సరి సంఖ్యలు వస్తే మంచిది అని. అయితే నేను అడిగేది ఏంటి అంటే ఈ ప్లాట్ఫామ్ లో ఎవరినైనా ఒకవేళ రాలేదు, ఒకవేళ రాలేదు రాకపోతే ఏంటి అంటే ఒక కారణం చేత ఓకే, అది ఇవన్నీ గుణకూటమి కిందకు వస్తాయి. ఇవన్నీ కూడా గుణకూటమి కిందకు వస్తాయి. మీరు ఏ నక్షత్ర కూటమి చెప్పి పెళ్లి చెడగొట్టినా, ఏ యోని కూటంలో వైర జంతువులు చెప్పి చెడగొట్టినా, ఏ కూటమి కలవలేదని అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశికి లెక్కేసి షష్టాష్టకం అయిందనో, నవపంచకం షష్టాష్టకం అంటే 6, 8 కాంబినేషన్ అయిందనో, నవపంచకం అంటే 9, 5 కాంబినేషన్ అయిందనో, లేకపోతే 2, 12 కాంబినేషన్ వాళ్ళు అనేది 2 అంటే 12 అంటే ద్విదశకం. ఓకే, ఈ 2, 12 కాంబినేషన్ అయిందనో ఒక కారణం చెప్పి మీరు చెడగొట్టినా,
లేదు అమ్మాయి అబ్బాయి గణ కలవడం లేదు, రాక్షస గణం అయింది, అమ్మాయి అబ్బాయికి మనిషి గణం అయ్యి ఇట్లా ఒక కారణం చేత చెడగొట్టినా, లేదు నాడులు కలవటం లేదు ఏకనాడయింది అని మీరు చెడగొట్టినా, వివాహంలో ఏ జ్యోతిష్ శాస్త్రంలో ఒక కారణం చేత ఆ పెళ్లి చెడగొట్టమని ఎక్కడా రాసిలేదు. లేదు. లేదు, ఒక కారణం. అది వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది వాళ్ళకే తెలియాలి. మహానుభావులు, నేను చేతులు జోడించి దండం పెడుతున్నాను, వివాహ వ్యవస్థని ఇంత దారుణంగా దిగజార్చమాకండి. జ్యోతిష్యం అనేది ఒక పెద్ద సబ్జెక్టు, దాని మీద పిహెచ్డీలు కూడా యూనివర్సిటీల్లో ఉన్నాయి. ఇంత దారుణాతి దారుణంగా వివాహ వ్యవస్థ నాశనం చేస్తే రేపు ఏంటి పరిస్థితి? రాబోయే కాలంలో ఈ వివాహ వ్యవస్థ ఎటుపోద్ది? 30 దాటి 33, 35 దాకా వీళ్ళు పెళ్లిళ్ళు చేసుకోకుండా జ్యోతిష్యం మీద కూర్చోబెట్టేసి నిలబెడితే, సరే మీరు నమ్మారు, మీ మనోభావాలు దెబ్బతినటం అనేది నాకు కూడా ఇష్టం లేదు, మీరు నమ్ముతున్నారు అనుకున్నప్పుడు దాన్ని ఎలా చూడాలి? జ్యోతిష్యం ఎంత చూస్తారు? అసలు ఈ అష్టగుణ కూటమి అవసరమా వివాహానికి? అది ఎప్పుడు చూస్తారు అనేది మీకు నేను పంపించున్నాను. సర్వార్థ చంద్రిక పేజ్ నంబర్ భాగం 1, 78 పేజ్ చాలా మందికి పంపించాను. అష్టగుణ కూటమి అనేది మీరు ముందు వివాహ జ్యోతిష్యంలో ఇద్దరికి కలిసి జాతకము చూడాలి. జాతకము అంటే క్లియర్ గా అందులో రాసి ఉంది, అబ్బాయి అమ్మాయి గ్రహ బలాలు. నమ్మిన వాళ్ళకి ఇది, నమ్మని వాళ్ళకి అసలు ఏమీ లేదు. చెప్పకుండా నమ్మిన వాళ్ళకి గ్రహాలు ఎంత బలంగా ఉన్నాయి ఇద్దరికి ఏమన్నా అది చూడాలి అని రాసి ఉంది. భావాలు చూడాలి అని రాసి ఉంది. భావాలు కూడా ముఖ్యంగా 2, 5, 7, 8, 9 ఈ భావాలు చూడమని, గ్రహ బలాలు చూడమని, గ్రహాల్లో ముఖ్యంగా కుజ గురు శుక్రులు, చంద్రుడు సూర్యుడు, లగ్నము, లగ్నాధిపతి, సప్తమాధిపతి అంటే 7వ స్థానము అధిపతి, అష్టమాధిపతి 8వ, ఈ గ్రహ బలాలు చూడమని, దోషాలు ఉంటే ఆ దోషాలు ఏమన్నా మినహాయింపు జరుగుతుందా? తప్పనిసరిగా జరుగుద్ది. ఆ తర్వాత గుణకోటమి చూడమన్నారు. ఆ గుణకోటంలో 8 కూటాలు నేను క్లియర్ గా చెప్పున్నాను. ఎక్కువ మిమ్మల్ని వివాహాలు ఎగరగొడతా ఉంది యోని కూటమి. అందులో ఈ వైర జంతువుల పేరు చెప్పేసి, రెండోది తారాకూటమి అంటే నక్షత్ర బలం అంటారు, దానికి వచ్చే పాయింట్లు 3, యోని కూటమి దానికి వచ్చే పాయింట్లు 4, ఈ లేదు అంటే రాశి కలవలేదు అంటే దానికి వచ్చే పాయింట్లు 7, నాడీ కూటమి కలవలేదు అంటే 8 పాయింట్లు, ఈ మొత్తం కలిసి 36. 36కి వీళ్ళు 18 వచ్చినా కూడా ఇప్పుడు ఒప్పుకోకుండా ఉంటే, సర్వార్థ చంద్రిక మీకు పంపించాను పేజ్ నంబర్ 78. దాంట్లో శ్రీ బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి శర్మ గారు రాసింది 13 గుణాలకు తగ్గితే ఆలోచించండి అన్నారు. అది కూడా ఎప్పుడు అంటే మీకు జాతకంలో అంత బాగుంది అంటే ఆ గుణకోటం కూడా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదని క్లియర్ గా రాశారు. అంత రాసిన వీళ్ళు చదవలేదా? వీళ్ళు చదివి ఎందుకులే వీళ్ళు ఇవన్నీ చెప్పడం, సింపుల్ గా ఒక 300 ఇచ్చిన వైరు జంతువులు అయిన తీసేస్తే పోద్దా అని చేస్తున్నారా? ఇది న్యాయమా? ఇది వివాహ వ్యవస్థకి కరెక్ట్ గా వీళ్ళు తీసుకెళ్తున్నారా? నాది విన్నోళ్ళందరూ మీరు ఆలోచించండి. నా నంబరు 9110398650. నాకు ఫోన్ చేసుకొని అడగచ్చు. నేను నేను సొంతంగా ఇదంతా నా నా మైండ్ లో పుట్టింది కాదు. నేను చదివి గ్రంథాలు నా దగ్గర కూడా ఉన్నాయి చాలా. అవి చదివి నేను ఇది చదివినందువల్ల నేను తెలుసుకున్నది అంటే, ఒకటి మనిషి మీకు చెప్పాలనుకుందంటే ఈ ప్లాట్ఫామ్ లో నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీకు ఒక ఏరియాకి సంబంధించిన పంచాంగం ఇంకొక ఏరియాకి సంబంధించిన పంచాంగంతో మ్యాచ్ కావడం లేదు. ఇది క్లియర్, నేను క్లియర్ గా చెప్పాను. తిరుపతి ఏరియాకి చెందిన పంచాంగం, దీన్నే ఇంగ్లీష్ లో ఎఫెమెరిస్ టేబుల్ అంటారు, EPHEMERIS ఎఫెమెరిస్, దాని తెలుగులో పంచాంగం అంటారు. తిరుపతికి చెందిన పంచాంగము టేబుల్ మనకి మనకి రాజమండ్రి ఆ ఏరియాలో ఉన్న పంచాంగానికి, తుని ఆ ఏరియాలో వాళ్ళ నేమాని వారి పంచాంగం దానికి మ్యాచ్ కాదు. అలాంటప్పుడు నక్షత్రాలు తిథులు మారతాయి. మీకు తెలుసు, నక్షత్రం మారిపోతే మొత్తం మీకు జ్యోతిషం మారిపోద్ది. అలాంటప్పుడు ఒక పంచాంగానికి మ్యాచ్ కాని ఈ రోజుల్లో మీరు మొబైల్లో ఇష్టం వచ్చినట్టు మీకు మొబైల్లో వస్తున్న యాప్లు వేసుకొని మీరు జ్యోతిష్కులు అయిపోయి ఇన్ని గుణాలు వచ్చినాయి అని మీరే చూసుకుంటా, మిత్ర అని పోతే ఏదో యాప్ దృక్ పంచాంగం అనో, కుండలి అనో, తెలుగు పంచాంగం మీరే మొబైల్లో యాప్ వేసుకొని మీరే చూసుకొని మీరే నిర్ణయం చేసి ఇన్ని ఇన్ని గుణాలు వచ్చేసినాయి అని, తక్కువ వచ్చేసినాయి అని
మీరు చూసేసుకోండి. ఎలా చేసేస్తే అది జ్యోతిష్యం కాదు. నిజంగా నేనంటాను, నమ్ముతున్నారు అంటే పద్ధతి ప్రకారం వెళ్ళాలి. ఇద్దరి చాట్లు చూడాలి అంటే 2 గంటల కన్నా ఎక్కువ సమయం పడుతుంది. అది ఒక కారణం చేత వివాహాన్ని ఆపటం అనేది ఎప్పటికీ కూడా మంచిది కాదు అని మీ అందరికీ నేను ఈ ప్లాట్ఫామ్ లో ఇది ఒక ప్రతి సోమవారం 8 గంటలకి నేను పెట్టాలి అని పెడుతున్నాను. ఏదో నా ప్రయత్నం, ఇప్పటికిప్పుడు కాకపోయినా 2 సంవత్సరాల తర్వాత రాబోయే భావితరాలకి ఒక జ్యోతిష్యం అనేది సబ్జెక్టుగా వాళ్ళకి చెప్పి, ఇది ఒక పెద్ద సబ్జెక్టు, ఈ సబ్జెక్టులో ఇలా ఉంటది, వివాహ జ్యోతిష్యం అంటే ఇలా ఉంటది, అందులో చాలా ఉన్నాయి. వివాహ జ్యోతిష్యము, వాస్తు జ్యోతిష్యము, ముహూర్త జ్యోతిష్యము, ప్రశ్న జ్యోతిష్యము, ఆ ముహూర్త జ్యోతిష్యం, ఏదన్నా ముహూర్తం, అది గృహ ముహూర్తమా, వివాహ ముహూర్తమా, ఇట్లా ఉంటాయి అన్నమాట. ముహూర్త జ్యోతిష్యం అంటారు. సో ఇవన్నీ ఏంటంటే, వివాహ జ్యోతిష్యాన్ని ఇంత దారుణంగా చేస్తారని నాకు తెలియదు. తెలిసినప్పుడు నాకు బాధాకరం అనిపించింది. అప్పుడు నేను పెట్టిన నా ప్లాట్ఫామ్ పేరు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిష్య నిలయం. దీంట్లో నేను మీకు కోరేది ఏంటంటే, ప్రతి సోమవారం నేను ఇది ఉచితం. మీరు రండి, మీ క్వశ్చన్లు అడగండి. మీకు ఏదైనా వివాహానికి సంబంధించింది, ఎందుకంటే రకరకాల క్వశ్చన్లు వస్తూ ఉంటాయి నా దగ్గరికి. చాలా మంది, నేను చాలా చూశాను. దీన్ని ఎంతో లోతుగా పరిశీలించిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఆ పంచాంగాలకే, ఒక పంచాంగానికి చాలా మార్పులు ఉన్నాయి. ఉదాహరణకి నేను చెప్తున్నాను, ఇప్పుడు కంప్యూటర్స్ చేసే సాఫ్ట్వేర్కి ఆ పంచాంగాలకి, నక్షత్రాలు చాలా డిఫరెన్స్ వస్తాయి. ఉదాహరణకి పంచాంగంలో ఒక బాబుకి నక్షత్రం అనుకుందాం, ఆ విశాఖ నక్షత్రం, స్వాతి నక్షత్రం అనుకుందాం పంచాంగం ప్రకారం. ఓకే. లేదు, పంచాంగం ప్రకారం విశాఖ నక్షత్రం వచ్చింది అనుకుందాం, మనకు సాఫ్ట్వేర్ లో స్వాతి వస్తుంది. ఎందుకంటే ఈ పక్క పక్కనే ఉంటాయి. ఎందుకంటే మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చైత్ర, స్వాతి, విశాఖ. విశాఖ అని పంచాంగంలో వచ్చిందనుకో, సాఫ్ట్వేర్ లో స్వాతి వస్తుంది. అంటే నక్షత్రం. అప్పుడు ఒక నక్షత్రం ఇంకొక నక్షత్రానికి మారాలి అంటే దాదాపు 3 గంటలు సమయం తీసుకుంటుంది. అంటే చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశిని బట్టి జన్మరాశి అంటారు. చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశిని బట్టి అందులో నక్షత్రాలు ఉంటాయి. సో ఇలా ఈ సాఫ్ట్వేర్ ఈ రోజు దీనికి కారణం ఏంటంటే, దీనికి కూడా మనకి తెలిసింది ఏంటి అంటే, అయినాంశాలు అంటారు. అయినాంశాలు మీకు నేను ఇంతకుముందు చెప్పాను. ఎన్సి లాహిరి అయినాంశ అని ఒకటి, బివి రమణ అయినాంశ అని ఒకటి. ఏం లేదు, ఈ పాతకాలంలో సమయాన్ని మనము ఈ మార్చి ఒక, అప్పుడు సాఫ్ట్వేర్లు ఉండేవి కాదు. అప్పుడు వీళ్ళు మన మాన్యువల్ గా, అంటే మనిషి పేపర్ మీద లెక్కలేసేవాడు. ఆ లెక్కల ప్రకారం ఒక పద్ధతి ఉంటది ఈ చార్ట్ లో. అంటే బాబు పుట్టాడు, పాప పుట్టింది అంటే గ్రహాలు, 9 గ్రహాలు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి, ఏ రాశిలో ఉన్నాయని వాళ్ళు మాన్యువల్ గా మనకి వేసేవాళ్ళు. ఆ మాన్యువల్ గా వేసే దాంట్లో ఎర్రర్స్ వస్తాయి. అది కొంత టైం ఎర్రర్ వస్తుంది, కరెక్ట్ గా చేయలేకపోతారు. దానివల్ల ఇంత డిఫరెన్స్ వస్తుంది. అందుకనే ఈరోజు 100 సంవత్సరాల పంచాంగాలు చాలా మంది దగ్గర ఉన్నాయి. మీరు ఎవరన్నా వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర పంచాంగం పుస్తకం, పెద్ద బుక్ ఉంటుంది. ఆ బుక్ ప్రకారం వెళితే, మరి పంచాంగం ప్రకారం వెళ్ళినప్పుడు 100 సంవత్సరాల పంచాంగం చూసినప్పుడు, మీకు ఆంధ్రపత్రిక పంచాంగం అనో, మనకి రాజమండ్రి తుని ఏరియాలో నేమాని వారి పంచాంగం అనో, తిరుపతి ఏరియాలో వాళ్ళ పంచాంగం, ఈ రెండు మరి ఒకే చెప్పాలి కదా. ఒక పంచాంగానికి ఇంత తేడాలు ఉన్నాయి. సరే, ఏది నమ్మాలి అన్నప్పుడు మీకు ప్రాపర్ గా ఏంటంటే, ఈ డిఫరెన్సెస్ ఇది సాఫ్ట్వేర్ అయితేనే కరెక్ట్ గా చెప్తుంది. మరి సాఫ్ట్వేర్ ప్రకారం మీరు మొబైల్లో వేసుకుంటే అది ఎంతవరకు అంటే, అక్కడ మీకు మోసమే ఉంది. అది కూడా నేను చాలాసార్లు చెప్పుకున్నాను. ఈరోజు చాలా వెబ్సైట్లు, మీరు ల్యాప్టాప్ ఓపెన్ చేసి మీరు వెబ్సైట్లు పేర్లు మీకు అందరికి తెలిసి, నేను ఎందుకు ఇక్కడ చెప్పడం ఎందుకు వేస్ట్. ఆ వెబ్సైట్లో మీరు వేసి చూసుకున్నారు అనుకోండి, అక్కడ మీరు ఫస్ట్ అది గుణాలు చెప్తుంది, ఎన్ని గుణాలు వచ్చినాయి అని. అందులో కూడా కోడింగ్ కరెక్ట్ గా రాయకపోతే తక్కువ గుణాలు వస్తాయి. అంటే దానికి కూడా నేను చెప్పాను, కోడింగ్ అనేది నా క్లాసులు ఎప్పుడు నడుస్తుంటాయి కాబట్టి ఆ కోడింగ్ క్లాసుల్లో నేను చెప్పాను, 100 లైన్లు కోడింగ్ రాయాల్సి ఉంటే నువ్వు 70 లైన్లు కోడింగే రాసావు అనుకో, ఆ రిజల్ట్ అంతవరకు వస్తుంది. కానీ జ్యోతిష్ శాస్త్రంలో పర్ఫెక్ట్ గా కావాలంటే ఎంత కోడింగ్ అయితే కావాలో అంత లైన్లు కోడింగ్ రాయాలి.
అందువల్ల చాలా వెబ్సైట్లలో మీకేం చెప్తారంటే మీకు కుజ దోషం ఉందనో లేకపోతే తక్కువ గుణాలు వచ్చినాయనో మీకు ఇప్పుడు కుదరదు ఈ మ్యాచ్ పక్కనే కావాలంటే మీరు ఆస్ట్రాలజర్తో మాట్లాడండి. ఇక్కడ ఒక నంబర్ పెట్టాము, ఆస్ట్రాలజర్ నంబరు. ఓకే, ఈ నంబర్ మీరు చూడండి, మాతో ఇట్లా పెడతా ఉంటారు. సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. తెలుసుకొని ఈ రోజు రేపు మీరు 10 మందికి చెప్పాలి, మార్పును తీసుకురావాలి. ఈ రకంగా 35, 33, 34 చేసి వివాహం జ్యోతిష్యం చేసి ఆపుకోవటం అనేది చాలా కరెక్ట్ కాదు. అసలే సహజంగా చాలా ఆ, మనకి వివాహం అంటేనే ఈరోజు ఈ ఆధునిక యుగంలో రకరకాల కారణాల చేత ఆగిపోతూ ఉన్నాయి. కొంతమంది నాకు కంప్లైంట్ చేసిన విధంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, సార్ మీరు వాసు యాదవ్ పలానా నంబర్ ఇచ్చారు, మేము ఫోన్ చేసుకొని వెళ్తే నేరుగా వాళ్ళు ఎంత కట్నాలు ఇస్తారు మీరు అని అడుగుతున్నారు, లేకపోతే ఎంత ఆస్తులు ఉన్నాయి మీకు అని అడుగుతున్నారు అని కంప్లైంట్లు చేశారు. అంటే దానికి కూడా చెప్పాను, అమ్మా మీరు ఫోన్ చేసుకొని మీ దగ్గరికి వచ్చారు, వాళ్ళని మీరు ఈ రకంగా ఎంత ఇస్తారు ఎంత ఆస్తి ఇట్లా అడగకూడదు. ముందు మీరు ఏంటంటే వాళ్ళతోటి మాట్లాడుకోండి, కాసేపు 10 నిమిషాలు 15 నిమిషాలు గౌరవంగా మాట్లాడి నచ్చుకున్నారు అన్నప్పుడు ప్రొఫైల్ పెట్టుకోండి. ఆ తర్వాత మనం మిగతా కార్యక్రమం అంతా ఉంటది అని చెప్పాను నేను. అయితే రకరకాల కంప్లైంట్లు వచ్చాయి నాకు. కొంతమంది అయితే ఈరోజు లేస్తే సాఫ్ట్వేరే కావాలి మాకు, సాఫ్ట్వేర్ లేకపోతే మాకొద్దు అంటే. ఎన్నో మంది గవర్నమెంట్ సెక్టర్ ప్రొఫైల్ అన్ని నా దగ్గర అక్కడ పడిపోయి ఉన్నాయి. నా దగ్గర రైల్వే వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ బ్యాంక్స్ ఉన్నారు, పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఉన్నారు, సచివాలయాల్లో చేసే ఎంతో మంది ఉన్నారు. వీళ్ళని ఎవరు అడగటం లేదు, లేస్తే మాకు సాఫ్ట్వేర్ కావాలి, సాఫ్ట్వేర్ కావాలి అని అడిగితే ఇది ఎక్కడి న్యాయం? సాఫ్ట్వేర్ మిమ్మల్ని వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు చేసుకుంటారా? అది కూడా చూసుకోవాలి కదా. మీ లెవెల్ ఉంటుంది, మీ స్టేటస్ ఉంటుంది, ఆ, మీరు ఎంత అనేది మీరు లెక్కలు వేసుకోవాలి. అది మీరు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అంటారు. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అంటే మీరు ప్రతి మనిషి సాఫ్ట్వేర్ కావాలి అంటే మిగతా వాళ్ళు ఏమైపోతారు? నన్ను కొంతమంది తల్లిదండ్రులు ఈ రోజు ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి అడిగాడు, సార్ వీళ్ళందరూ లేస్తే సాఫ్ట్వేర్ కావాలి అంటే మా అబ్బాయి దీంట్లో గవర్నమెంట్ సెక్టర్లో చేస్తున్నాడు, ఆ, మరి వాళ్ళు ఏమైపోతారంటే మరి దానికి నేను ఎలా నేను వాళ్ళని మార్చగలను? నేను మార్చలేను కదా. ఇప్పుడు నేను చెప్పగలను అంతవరకే. ఇప్పుడు ఈరోజు జ్యోతిష్ శాస్త్రంలోనో ఆదివారం వివాహ పరిచయ వేదికలో మనం 10 గంటలకు కలుస్తాం అక్కడ కానీ చెప్తాను నేను. సైకలాజికల్ కౌన్సిలింగ్ అని చెప్తాను, కానీ వాళ్ళు దాన్ని విని తెలుసుకుంటే మంచిది, తెలుసుకోకపోతే నేను ఎంతవరకు మార్చగలను? సార్ రాజేశ్వర్ యాదవ్ గారు, ఏమైనా జ్యోతిష్యం వివాహ జ్యోతిష్యం మీదకి మీకేం క్వశ్చన్లు ఏమైనా ఉన్నాయా? ఏంటి సార్? అడగండి, ఏదన్నా ఉంటే. వివాహ జ్యోతిష్యంలో ఇక్కడ ఓపెన్ ప్లాట్ఫారం, ప్రతి సోమవారం సాయంత్రం 8 గంటలకి, ప్రతి ఆదివారం 10 గంటలకు మనం వివాహం మీద మన మ్యాచ్లు ఇవన్నీ డిస్కస్. దీంట్లో ఏంటంటే మీకు వివాహ జ్యోతిష్యం మీద మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయి అడిగితే నేను ఆన్సర్ చేస్తాను. నాకైతే ఏం డౌట్స్ లేవు సార్. ముందటి వాళ్ళు ఏమన్నా అడిగితే ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు అన్నారు జాతకాలు కలుస్తలేవండి అని అన్నారు. ఇక అంతకే నేనేం సమాధానం ఇవ్వలేదు వాళ్ళకి. ఓకే ఓకే. అయితే వాళ్ళ సిస్టర్, మళ్ళీ అబ్బాయి కూడా కాదు, వాళ్ళ సిస్టర్ మాట్లాడుతుంది మళ్ళా. అంటే అబ్బాయి కూడా అసలు ప్రొఫైల్ చూపించిందో చూపించలేదో తెలియదు. వాళ్ళ సిస్టర్ డైరెక్ట్ చెప్పేసరికి జాతకాలు కలగలేవండి అని అంటే, సరే మంచిదమ్మా అని నేను కూడా ఆయన మాట్లాడాను. అయితే నేను దానికి ఏమంటాను అంటే, నేను అదే అందుకనే ఈ ప్రతి సోమవారం నేను ఎందుకు ఇక్కడ వస్తున్నాను అంటే, మీకు ఆ, జ్యోతిష్యం అనేది అసలు ఏంటి, అది ఎంత పెద్ద సబ్జెక్టు అనేది తెలియటానికి నేను. ఇప్పుడు మీరు వాట్సాప్ గ్రూప్ చాట్ లో ఉన్నారు కొంతమంది, కొంతమంది జూమ్ లో ఒక్కరే ఉన్నారు. మీకు జూమ్ లోకి వస్తే నేను చాట్ ఓపెన్ చేసేసి అసలు జ్యోతిష్యం అనేది స్టెప్ బై స్టెప్ క్లాస్ రూపంలో మనం ఆ, తెలుసుకుంటా నేర్చుకుంటా ముందుకెళ్తే బాగుంటుందని నేను ఇది పెట్టాను. అంటే మీరు వాట్సాప్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు స్క్రీన్ మీకు తెలియదు, నేను ఇప్పుడు కంప్యూటర్ లో ఉన్నాను, ఇటు వాట్సాప్ గ్రూప్ లో కూడా పెట్టాను. మీరు రావాలనుకుంటే నేను లింక్ ఇచ్చున్నాను కింద, జూమ్ లింక్ ఇచ్చాను. మీరు జూమ్ లోకి రావాలి అంటే మీ దగ్గర జూమ్ యాప్ అని మీ మొబైల్లో కానీ డౌన్లోడ్ చేసుకొని ఉంటే మీరు నా లింక్ మీద క్లిక్ చేస్తే నేరుగా గ్రూప్ నాకు జూమ్ లోకి వస్తారు. జూమ్ జూమ్ లో పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత దీంట్లోకి రావాలి. పాస్వర్డ్ కూడా ఏం అవసరం లేదు, అక్కడ లింక్ ఇచ్చేసి నేరుగా జూమ్ లోకి వచ్చేస్తారు. ఆ జూమ్ లోకి వచ్చేసినప్పుడు మీరు
ఆ, అక్కడికి వచ్చిన తర్వాత నేను చాట్లు చెప్పగలను. సరే అయినా కూడా మీరు మీ దగ్గర అంటే మొబైల్లో యాప్ ఉండాలి, జూమ్ యాప్. అయినా కూడా మీరు ఈరోజు వాట్సాప్ గ్రూప్లో ముగ్గురు ఉన్నారు, జూమ్లో ఒకరున్నారు, నలుగురు. అంటే నలుగురు 4 మందికి చెప్పారనుకోండి, ఒక్కొక్కరు నలుగురికి చెప్తే 4 4 16 మంది అవుతారు. ఓకే. మీరు ఒక్కొక్కరు నేను ఒక సార్ సార్ జై హింద్, జ్యోతిష్యం క్లాసులో ఉన్నాను, రండి సార్ మీరు దాంట్లోకి. రండి రండి రండి, జ్యోతిష్యం క్లాసులోకి రండి. ఓకే ఓకే ఓకే. అయితే ఈరోజు సోమవారం కదా, జ్యోతిష్యం ఉంటుంది. అయితే నేనేమంటాను అంటే మీరందరూ కూడా ఈ ఈ నలుగురు అటెండ్ అయ్యే వాళ్ళు ఈ నలుగురు అటెండ్ అయ్యే వాళ్ళు ఏం చేయాలి, నలుగురికి చెప్పాలి ఒక్కొక్కరు. అప్పుడు 4 4 16 మంది అవుతారు. మళ్ళీ 16 మంది, ఒక్కొక్కరు 16 మందికి చెప్తే 200. ఇట్లా ఏంటంటే రాబోయే 2 సంవత్సరాల కన్నా కూడా ఈ జ్యోతిష్యం, అసలు వివాహ జ్యోతిష్యం అంటే ఏంటి, నమ్మనోడికి ఏమి లేదు, నమ్మే వాళ్ళు దాన్ని ఎలా చూపించుకోవాలి, అది వచ్చిన వాళ్ళు ఎవరు, మీరు నమ్ముతున్నారుగా. ఇలా ఎలిక పిల్లి అయింది, వివాహం పోడిన రాశి గల ఒక్క కారణం చేత కాదు, ఆ వివాహం కుదరదు అంటే 10 కారణాలు చెప్పాలి. అయినా కూడా జ్యోతిష్యం మీకు, జ్యోతి అంటే వెలుగు, వెలుగు చూపిస్తుంది, దారి చూపిస్తుంది, అంతేగాని ఆపదు జ్యోతిష్యం. అది ఏంటంటే అది ఆ సబ్జెక్టు అనేది అంత డీప్ అన్నమాట. అది తెలియకుండా మనం లేస్తే వివాహం ఆపేద్దాము, అది కుదరటం లేదు, పొంతన కుదరటం లేదు, వాళ్ళిద్దరికి రాసులు కలవటం లేదు. మీకు రాసు దానికి కూడా చెప్పాను, రాశి కలవలేదు అంటే నేను నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. అది ఆ రాశి కలవటం లేదు అంటే అది షష్టాష్టకం అయింది, 6 8 కాంబినేషన్ అయ్యింది అంటే నేను చెప్పాను నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి. నెక్స్ట్ అది శుభ షష్టాష్టకమా అశుభ షష్టాష్టకం అంటే ఆ రాశి అధిపతులు, ప్రతి రాశికి అధిపతి ఉంటాడు. మీకు చెప్పున్నాను 12 రాశులకు అధిపతులు ఉంటారు. మేషానికి అధిపతి కుజుడు, వృషభానికి అధిపతి శుక్రుడు, మిథునానికి బుధుడు, కర్కాటకానికి చంద్రుడు, సింహరాశికి సూర్యుడు, కన్యకు వచ్చి బుధుడు, పోతే తులకు వచ్చి శుక్రుడు, వృశ్చికానికి వచ్చేసి మనకి కుజుడు, ధనస్సుకు వచ్చి గురువు, మకర కుంభాలకు శని, మీనానికి గురువు. సో ప్రతి రాశికి అధిపతులు ఉంటారు. సో ఈ 6 8 కాంబినేషన్ అయ్యింది, రాశి కలవలేదు అన్నప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, అతను ఏం చూడాలి అంటే ఆ జ్యోతిష్కుడు అది శుభ షష్టాష్టకం అంటే ఆ రాశి అధిపతులు మిత్రులా, అయితే అది శుభ షష్టాష్టకం, వెళ్ళొచ్చు, ముందుకు వెళ్ళొచ్చు. అంటే వీళ్ళు ఇక్కడే ఆపేశారు. జ్యోతిష్యం ఏం చెప్తుందంటే ముందుకెళ్ళండి, ఇంకా ముందుకెళ్ళి, రాశి కలవలేదు అన్నారు, ముందుకెళ్ళండి. ఓకే, రాశి అధిపతులు మిత్రులు కాదు, శత్రువులు అయ్యారు. అయితే దానికి ఎన్ని పాయింట్లు, ఆ వచ్చే పాయింట్లు మైనస్ అవుతాయి, 7 పాయింట్లు, దాని గురించి టెన్షన్ ఎందుకు. మిగతా 36కి 7 పోతే 29 ఉంటాయి కదా. సర్వార్థ చంద్రిక పేజ్ నంబర్ 78లో 13 వస్తే చాలు అన్నారు కదా, ఎందుకు మీరు ఇంత టెన్షన్ పడుతున్నారు. ఆ సో ఇట్లా మిమ్మల్ని రకరకాల ఒక్క కారణం చెప్పి స్త్రీ దీర్ఘ పొంతన లేదు, స్త్రీ దీర్ఘ పొంతన నేను చెప్పాను మొన్న. స్త్రీ దీర్ఘ పొంతన అంటే ఏం చెప్పాను, అమ్మాయి రాసిన అమ్మాయి నక్షత్రానికి నుంచి అబ్బాయి నక్షత్రానికి లెక్కేస్తారు. లెక్కేసిన తర్వాత ఏమవుతుంది, 13 దాటితే బాగుంటది, 7 13 మధ్యలో ఉంటే మీడియం, 7 కింద ఉంటే బాగుండదు అని వీళ్ళు చెప్పి తీసేస్తారు ఒక కారణం. నేనేం చెప్తాను, అట్లా కుదరదు. ఒక కారణం చేత వివాహం ఆగదు. ఆ స్త్రీ అదేంటి, నక్షత్రాన్ని నుంచి నక్షత్రాన్ని లెక్కేసి దానివల్ల ఏం ఒరిగింది మనకి, భయపడాల్సిన అవసరం ఏంది. చెప్పాను నేను, సార్ రజ్జు దోషం అన్నారు, వదిలేయమన్నారు. నేను చెప్పాను రజ్జు దోషం అంటే నక్షత్రమే, ఇవన్నీ కూడా నక్షత్రాల మీద రాసుల మీద చూడటమే. అమ్మాయి నక్షత్రాన్ని నుంచి అబ్బాయి నక్షత్రానికి లెక్క వేయటం, లేదా అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశికి లెక్క వేయటం. రజ్జు దోషం చెప్పాను, 5 రజ్జులు ఉంటాయని చెప్పాను. ఏమని చెప్పాను, శిరోరజ్జు, కంఠరజ్జు, ఉదర రజ్జు, నా కటిరజ్జు, పాదరజ్జు అంటే నక్షత్రాలని ఈ రజ్జు కూటంలో విడగొట్టారు. అర్థమైందా, ఏ నక్షత్రం ఏ రజ్జులోకి వస్తుంది, నేను ఇంతకు ముందు కూడా చెప్పున్నాను మీకు. అర్థమైందా. మీరు ఏంటంటే ఉదాహరణకి ఎవరైనా షష్టాష్టకము అయ్యింది సార్, అది ఆ షష్టాష్టకంలో మాకు వద్దన్నారు అంటే మీకు నేను చెప్తాను శుభ షష్టాష్టకాలు. మేషం వృశ్చికం శుభ షష్టాష్టకం అవుతుంది, మిథునం మకరం శుభ షష్టాష్టకం, సింహ మీనం శుభ షష్టాష్టకం, తుల వృషభం
శుభ షష్టాష్టకం, ధనుస్సు కర్కాటకం శుభ షష్టాష్టకం, కుంభ కన్య శుభ షష్ఠ. ఇది నేను చెప్పింది కాదు, సర్వార్థ చంద్రిక రాసినటువంటి బ్రహ్మశ్రీ లీలాకృష్ణమూర్తి గారు, బ్రహ్మశ్రీ, ఆయన చెప్పిన ఎప్పుడో పాతకాలంలో రాసిన, ఆయన ఎన్నో గ్రంథాలు శోధించి రాశారు. శుభ షష్టాష్టకం అవుతుంది. పోతే నవ పంచకాల్లో 9, 5 కాంబినేషన్ అయింది. సో 9, 5 కాంబినేషన్ లో ఏంటిది? శుభ శుభ నవ పంచకాలు. మేష సింహం శుభ ఆ నవ పంచకం అవుద్ది 9, 5 కాంబినేషన్. వృషభం కన్య శుభం. పోతే మిథున తుల శుభం, సింహ ధనుసు మంచిది, తుల కుంభ శుభం, వృశ్చిక మేనం శుభం, ధనుస్సు మేష మకర వృషభాలు శుభ శుభ నవపంచకం. ఇట్లా ఎన్నో విషయాలు దాంట్లో రాసి ఉంటే మనం ఒకటి పట్టుకుంటే కుదరదు అని నేను చాలా సార్లు మీకు అందరికీ చెప్పున్నాను అనమాట. ఇవన్నీ మీరు మీరే అడగాలి, వాళ్ళని క్వశ్చన్ వేయాలి. క్వశ్చన్ వేసి ఇదేంటి సార్ ఒక కారణం చెప్పి ఆ వివాహం వద్దంటున్నారు మీరు, ఇది మంచిది కాదు కదా అనేసి మీరు అడగాలి. సరిపోతే కొంతమంది కుజుదోషం పెట్టి తెగ భయపెడతా ఉన్నారు. నా దగ్గర కొన్ని కంప్లైంట్లు వచ్చినాయి. సార్ కుజుదోషం అంట, మాంగళ్య దోషం వీళ్ళు పేరు పెట్టేది. మాంగళ్య దోషం అంటే పుస్తకాల్లో రకరకాలుగా రాశారు. అంటే ఆయు 8వ స్థానాన్ని కూడా వీళ్ళు ఆయు స్థానాన్ని మాంగళ్య దోషం అంటున్నారు. అంటే ఆ భావం 8వ భావం బాగలేదు అంటే మాంగళ్య దోషం అని, లేకపోతే సప్తమ స్థానం 7వ స్థానం సరిగా లేదంటే మాంగళ్య దోషం, లేదా ఆ స్థానంలో 7లో ఏదన్నా చెడ్డ గ్రహాలు ఉన్నాయి, 8వ స్థానంలో చెడ్డ గ్రహాలు మాంగళ్య దోషం అంటున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే వీటి వల్ల ఒక కారణం చేత మీకు మాంగళ్య దోషం అన్నారు అంటే కుజు దోషం అన్నారు అనుకోండి. కుజుడు చాట్లో 12 భావాల్లో కొన్ని భావాలు ఉన్నాయి, కొన్ని స్థానాలు ఉన్నాయి. వాటిల్లో ఉంటే కుజు దోషం అంటున్నారు. కానీ అది మొదటి పేజీ. రెండో పేజీలో చాలా నక్షత్రాలకి రాసులకి కుజు దోషం ఉండదు, అది చెప్పరు. ఉదాహరణకి 27 నక్షత్రాల్లో 13 నక్షత్రాలకి కుజు దోషం ఉండదు. మనం చదివి మీరు 27 నక్షత్రాలు అంటే మీరు అశ్విని దగ్గర నుంచి రేవతి పట్టుకున్నారనుకోండి. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమే, అశ్లేష మొదటి 9 నక్షత్రాలు. రెండో 9 నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చైత్ర, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. రెండో నవకం అంటే రెండో 9 నక్షత్రాలు. మూడో 9 అంటే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి. ఇట్లా 27 నక్షత్రాల్లో 13 నక్షత్రాలకి కుజు దోషము ఉండదు. కానీ వీళ్ళు ఏం చేస్తారు అంటే అది కాదు, కుజు దోషం ఉంది, పలానా అబ్బాయికి ఈ భావంలో కుజుడు ఉన్నాడు కూడా కుజు దోషం. అసలు కుజు దోషం క్యాన్సిల్ అవుతుంది అని ఎవరు చెప్పడంలో ఇప్పుడు లేస్తే భయపెట్టేస్తా ఉన్నారు. ఏ నక్షత్రాలు కుజు దోషం ఉండదు? అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఉత్తర, స్వాతి, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ఉత్తర భాద్ర, రేవతి. ఈ 13 నక్షత్రాల్లో జన్మించిన వారికి కుజు దోషము లేదు. ఇది దైవజ్ఞ సంపూర్ణ చంద్రికలో ఉంది. అర్థమవుతుందా? పోతే ఈ కుజు దోషం ఇంకా కొన్ని రాసుల వాళ్ళకి ఉండదు. ఎవరికి? కర్క, సింహ రాసుల్లో ఉదయం పుట్టిన వాళ్ళకి కుజు దోషము ఉండదు. కారణం ఏంటంటే కుజుడికి చంద్రుడు మిత్రుడు, సూర్యుడు మిత్రుడు, గురువు మిత్రుడు. అందుకని ఈ కర్క రాశి అంటే ఏమవుతుంది? కర్క రాశి అధిపతి ఎవరు? చంద్రుడు. చంద్రుడు కుజుడికి మిత్రుడు. అందుకని ఈ కర్క సింహరాశి అధిపతి ఎవరు? సూర్యుడు. సూర్యుడు కూడా కుజుడికి మిత్రుడు. ఓకే, అందుకని ఈ కర్క సింహరాశుల్లో పుట్టిన వాళ్ళకి మకర రాశి మకర రాశి అంటే మనకి ఏమవుతుందంటే కుజుడు మకర రాశిలో ఉచ్చ స్థితి పొందుతాడు. ఇది జ్యోతిష్యంలో ఉచ్చ స్థితి, నీచ స్థితి అని చెప్పబడింది. ఉచ్చ స్థితి అంటే ఒక రాశిలో ఒక్కో గ్రహానికి ఉచ్చ స్థితి ఉంటది. ఉదాహరణకి కుజుడికి ఉచ్చ రాశి మకరము, నీచ రాశి కర్కాటకము. కన్య బుధుడికి ఉచ్చ రాశి, మీనము బుధుడికి నీచ రాశి, మీనము శుక్రుడికి ఉచ్చ రాశి, కన్య శుక్రుడికి నీచ. ఇట్లా ఉంటాయి. రాహువుకి వృషభం ఉచ్చ రాశి. ఓకే, కేతువుకి వృశ్చికం ఉచ్చ రాశి. ఇట్లా ఇట్లా ఉంటది అనమాట. ఉచ్చ స్థితి పొందినప్పుడు అంటే ఒక గ్రహం ఆ రాశిలో ఉచ్చ రాశిలో ఉంది అంటే అది మంచిదని. సో ఇప్పుడు మకర రాశి యందు కుజుడు ఉన్నాడు అనుకోండి, ఇవన్నీ లగ్నాన్ని నుంచి లెక్కేస్తారు.
మకర రాశిలో కుజుడు ఉంటే కుజు దోషం ఉండదు. పోతే కుజుడి మిత్రక్షేత్రాలు చెప్పాను. కుజుడికి మిత్రక్షేత్రాలు ఏంటివి చెప్పాను నేను. సింహరాశి అంటే సూర్యుడి మిత్రుడు కాబట్టి. చంద్రక్షేత్రం అంటే ఏంటి మన కర్కాటక రాశి. అలా కుజుడి మిత్రక్షేత్రాల్లో ఉన్నా కూడా ఆ అంటే ఆ రాశుల్లో జన్మించిన వారికి. పోతే కుజుడి సొంత క్షేత్రాలు ఉన్నాయి. మేషము మేషము వృశ్చికము. ఓకే, మేష వృశ్చికాలు కుజుడి సొంత క్షేత్రాలు. ఎందుకంటే వీటికి అధిపతి. ఈ రాశుల్లో జన్మించిన వాళ్ళకి కూడా కుజు దోషము ఉండదు. పోతే 12వ స్థానంలో వృషభ తులాలైన కుజు దోషం లేదు. అంటే 12వ స్థానము లగ్నం నుంచి 12వ స్థానం వృషభం అయినా తుల అయినా కూడా కుజు దోషం లేదు. అంటే లగ్నం నుంచి 4వ స్థానం మేష వృశ్చికం అయినా కూడా కుజు దోషం లేదు. లగ్నం నుంచి 7వ స్థానం మకర కర్కాటకాలైనా కూడా కుజు దోషం లేదు. లగ్నం నుంచి 8వ స్థానం ధనుర్ మీనములైనా కూడా కుజు దోషం లేదు. ఇట్లా ఎన్నో కారణాలు కుజు దోషాన్ని క్యాన్సిల్ చెప్తా ఉంటే, వీళ్ళు కుజు దోషం చెప్పి మిమ్మల్ని భయపెడతా ఉంటే నాలాంటి వాడికి ఎంత బాధ వస్తుంది. పోతే లగ్నంలో గురువు ఉన్నా శుక్రుడున్నా కుజు దోషం ఉండదు. పోతే సప్తమ స్థానంలో గురువు ఉన్నా శుక్రుడున్నా వీళ్ళిద్దరు ఆచార్యులు కుజు దోషం ఉండదు. ఇలా మీకు ఇన్ని చెప్పేసి కుజు దోషం లేదు అంటే మీరు కుజు దోషం అని జనాలను భయపెడితే ఎంత బాధ వేస్తుంది. పోతే కుజుడు గురువుతో చేరినప్పుడు, కుజుడు చంద్రునితో చేరినప్పుడు కుజు దోషం లేదు. సర్వార్థ చంద్రికలో బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి గారు రాసినటువంటి ఇది. సో కుజుడు గురువుతో చేరిన, కుజుడు చంద్రునితో చేరిన కుజు దోషం లేదు. పోతే 7వ స్థానాధిపతి శుక్రుడు బలవంతుడైనా కూడా దోష పరిహారము కలదు. అంటే 7వ స్థానం చెప్పాను వివాహ స్థానం. 7వ స్థానాధిపతి ఇప్పుడు లగ్నం మిథునం అనుకోండి. 7వ స్థానం ధనుస్సు అధిపతి గురువు గారి చాట్లో బలంగా ఉన్నాడు అనుకోండి. సరే, ఇంకొకరు ఉన్నారు, ఎవరు అబ్బాయి అమ్మాయి అనుకో, కర్కాటక లగ్నం. లగ్నం నుంచి 7వ స్థానం ఏమవుద్ది? లగ్నం నుంచి 8వ స్థానం కుంభం. ఓకే, 7వ స్థానం అంటే మకరం. ఓకే, మకరం మకరానికి అధిపతి శని. చాట్లో శని బలంగా ఉన్నాడు అనుకోండి, చాట్లో 7వ స్థానాధిపతి కుజ దోషం ఉండదు. సో 7వ స్థానాధిపతి శుక్రుడు 7వ స్థానాధిపతి శుక్రుడు అయినప్పుడు శుక్రుడు బలవంతుడైతే దోష పరిహారం కలదు. శని గాని రాహుకేతువులు ఈ స్థానం, ఇట్లా రకరకాల కారణాలు మీకు జ్యోతిష్యంలో కుజ దోషం గురించి ఎన్నో రాశారనమాట. ఇవన్నీ మనం పట్టించుకోకుండా మనము ప్రజల్ని ఏదో చెప్పేసి రజ్జో దోషం అంట, స్త్రీ దీర్ఘ పొంతన కుదరలేదు, కాకపోతే నెక్స్ట్ వచ్చేసి ఇంకేంటి వేద నక్షత్రాలు అయింది అవి కలవటం లేదు, ఇట్లా చెప్పి దాదాపు మీరు 8 కూటములకే ఈ రకంగా భయపెట్టేస్తే అవి 18 కూటములు. ఆ 18 కూటములు కానీ చెప్తే ఇక జనాలు నిద్రపోనివ్వరు అనమాట, ఇంకా పెళ్ళిళ్ళు కావు. సో ఇది చాలా వరకు తప్పు. ఇది మీరు అందరూ తెలుసుకుంటారని నేను ఇది చెప్తున్నాను. ఇంకొకటి టాపిక్ వస్తుంది రజ్జు దోషం. రజ్జు దోషంలో చెప్పాను, ఇద్దరి నక్షత్రాలని అమ్మాయి నక్షత్రం అబ్బాయి నక్షత్రం చూసి వీళ్ళు ఏకరజ్జు అయింది అంటే ఒకే రజ్జు కింద రాకూడదు అని వీళ్ళు వివాహాలు ఆపుతారు. కానీ ఒక రజ్జు అయినందువల్ల ఒక కారణం చేత వివాహం ఆగదు. ఉదాహరణకి శిరోరజ్జు అయింది, నేను చెప్పాను 5 రజ్జులు చెప్పాను. శిరోరజ్జు కింద ఏ నక్షత్రాలు వస్తాయి? మృగశిర, చిత్త, ధనిష్ట వస్తే ఈ నక్షత్రాలు శిరోరజ్జు కింద. అంటే అబ్బాయి అమ్మాయి ఈ ఒకే రజ్జు కింద వస్తే వాళ్ళు వివాహం వద్దంటారు, అది రజ్జో దోషం అని వద్దంటారు. కానీ నేను అట్లా ఒక కారణం చేత వివాహం ఆపకూడదు. కంఠరజ్జు కింద ఏ నక్షత్రాలు వస్తాయి? రోహిణి, ఆర్ద్ర, హస్త, స్వాతి, శ్రవణం, శతభిషం ఇవి వస్తాయి. పోతే ఉదర్రజ్జు కృత్తిక, పునర్వసు, ఉత్తర విశాఖ, ఉత్తరాషాఢ, పూర్వభద్ర. కటిరజ్జుకి ఏ నక్షత్రాలు వస్తాయి? భరణి, పుష్యమి, పుబ్బ, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. సరే, పాదరజ్జు అంటే అశ్విని, ఆశ్లేష, మఖ, జ్యేష్ఠ, మూల, రేవతి. ఇవి ఈ రకంగా 5 రజ్జుల కింద నక్షత్రాలను బట్టి రజ్జులు. ఈ రకంగా రజ్జు దోషం ఉంది మీకు అంటే ఏదైనా కూడా ఒక కారణం చేత మీరు వివాహం అనేది ఎక్కడ ఆపకూడదు. మీరు రకరకాల కారణాలు ఉంటే అప్పుడే. కానీ మళ్ళీ ఇంకొకరు అంటారు రాక్షస గణమైంది వివాహం ఆపాలి. కాదు, రాక్షస గణమైనా కూడా దోషం లేని నక్షత్రాలు. ఒకవేళ
అమ్మాయిది కానీ ఇట్లా నక్షత్రం ఆశ్లేష అయినా, చిత్త అయినా, విశాఖ అయినా, మూల అయినా, శతభిషం, ఈ 5 నక్షత్రాల్లో స్త్రీ అమ్మాయి రాక్షస గణం అయినా కూడా దోషం ఉండదు ఈ 5 నక్షత్రాలకి. మీరు రాక్షస గణం అయింది, అమ్మాయి వివాహం ఆపోయింది అంటే ఎట్లా కుదురుద్ది? ఈ 5 నక్షత్రాలకు అసలు రాక్షస గణమే ఉండదు. ఓకే. కాబట్టి ఇవన్నీ చూసి నాడీ పొంతన కుదరలేదు, నాడీ దోషం ఉంది, ఆది అంచె మధ్య నాడి 3 నాడులు, అబ్బాయి అమ్మాయిది ఒకటే నాడి మధ్య, అబ్బాయిది మధ్య నాడి, అమ్మాయిది మధ్య నాడి, అంటే ఏకనాడీ దోషం. అయితే ఏమవుద్ది? దానికి వచ్చే పాయింట్లు ఎన్ని? 8 తీసేస్తే 28, 36లో 8 పోతే 28. సర్వార్థ చంద్రికలో 13 వచ్చినా 13కి తగ్గితే ఆలోచించమన్నారు కదా. మీరు 18 వచ్చినా కూడా వద్దు అనేసి ఈ రకంగా భయపెట్టడం అనేది ఒక నాడీ దోషం, ఒక కారణం చేత ఎప్పుడు కూడా వివాహం ఆపకూడదు. నేను నా ప్రయత్నం అంతా కూడా మీకు చెప్పేది ఏంటి అంటే, మీరు తెలుసుకోండి, 10 మందికి చెప్పండి. అంటే ఎందుకు చెప్పాలి 10 మందికి అంటే, మీరు చెప్పలేదు అంటే సిస్టమ్ ఇలాగే నడిచిపోతూ ఉంటది. ఇంకా కొన్ని ఏరియాల్లో నాకు కొన్ని కంప్లైంట్లు వచ్చినాయి. నాకు కొంతమంది ఫోన్లు చేశారు, సార్ ఏక నక్షత్రం అయిందంటే ఇద్దరిదే వద్దన్నారు, కానీ సర్వార్థ చంద్రికలో రాసున్నాడు, ఏం రాసి ఏక అలానే నక్షత్రం అయినా వస్తుంది, కూడా మ్యాటర్ అయితే రావట్లేదు. పాద భేదం ఉంది, చేసుకోవచ్చు. రాసులు వేరుగా ఉన్నాయి, చేసుకోవచ్చు. కొంతమంది నాకు ఫోన్ చేశారు, సార్ ఏకరాశి అయిందంటే వద్దన్నారు. ఏకరాశి అయినా కూడా నక్షత్రాలు మారాయి, పాదాలు మారాయి, చేసుకోవచ్చు. ఏక నక్షత్ర దోషం లేదు, ఎందుకంటే పాదాలు మారాయి కదా. పోతే రాసులు మారాయి, ఇంకేంటి? చాలా మంది నాకు చెప్పింది ఏంటంటే, సార్ ఇట్లా చెప్పేసి మాకు ఏక నక్షత్రం అయింది, వద్దు అనేసి చెప్పారు. సో ఇది కూడా ఏంటంటే సర్వార్థ చంద్రికలో క్లియర్ గా రాసి ఉంది. మీకు ఎవరికన్నా కావాలి అంటే నాకు నాకు అడిగితే నేను పీడిఎఫ్ పంపిస్తాను. అది మీరు పుస్తకం కొనాల్సిన అవసరం లేదు, నేను పంపిస్తాను. మీ దగ్గర ఓపిక ఉంటే చదువుకోండి. మీరు మీరు తెలుసుకున్న తర్వాత, తెలుసుకుంటే ఏమవుతుంది అంటే, రేపు ఇలాంటి ఆ 10 మందికి ఈ రకంగా జరుగుతున్న వివాహ వ్యవస్థకి జరుగుతున్నటువంటి ఒక మనం చేసి ఈ ఇలాంటి అదే వాటిని మనం ఆపొచ్చు అనమాట. అర్థమవుతుందా? పోతే ఇంకా మనం చాలా ఉన్నాయి. మనం ఏంటంటే దాంట్లో ఎన్నో విషయాలు మనకి మనకి అయితే చాట్ లో ఏం చూస్తారు, ఎలా చూస్తారు, నేను చెప్పాను చాలా సార్లు. ఫస్ట్ మీరు ఏం చూడాలి, ఇద్దరి చాట్లలో మీరు ఏ ఏ గ్రహాలు గ్రహ బలాలు చూడాలి అని చెప్పాను. మీకు నేను ఏం చెప్పాను, ఫస్ట్ గ్రహ బలాలు చూడాలి అంటే, నేను మొదటి గ్రహము ఏ రాశిలో ఉంది అది చూడు. అది 6, 8, 12 దుస్థానాల్లో ఉండకూడదు, ఫస్ట్ పాయింట్. రెండు, ఆ గ్రహము ఏమన్నా వక్రీభవించిందా? ఇది ఎట్లా తెలుసుద్ది సార్ అంటే, మీకు టూల్స్ ఉంటాయి. అంటే రెట్రోగ్రేడ్ అవ్వటానికి లేదు, ఇఫిమెరిస్ పంచాంగం తీసుకున్నారు అనుకోండి, ఆన్లైన్లోకి వెళ్ళి పంచాంగంలోకి వెళ్తే సంవత్సరంలో వచ్చి బుధుడు 3 సార్లు రెట్రోగ్రేడ్ అవుతాడు. ఓకే. ఇట్లా ఉంటాయి అన్నమాట. ఆ ఏ గ్రహం ఈ సంవత్సరంలో వక్రీభవిస్తుంది, అది శుభగ్రహం అయితే అది సబ్జెక్టు. శుభగ్రహం అయితే చాలా వక్రీభవించడం మంచి ఫలితాలు ఇస్తాయని, చెడు గ్రహం అయితే వక్రీకరిస్తే ఇంకా చెడు ఫలితాలు ఇట్లా ఉంటాయి అన్నమాట. సో ఒక గ్రహము బలం లెక్కేసేటప్పుడు ఎన్నో మన కారణాలు చూడాలి. ఆ గ్రహము సొంత క్షేత్రంలో ఉంటే ప్లస్, ఆ గ్రహము ఉచ్చ స్థితి పొందిందా ప్లస్, ఆ గ్రహము D1 చార్ట్ లో ఏ రాశిలో ఉందో D9 చార్ట్ లో, నవాంశ చార్ట్ లో అదే రాశిలో ఉంటే వర్గోత్తమం చెందిందంటారు ప్లస్. పోతే ఆ గ్రహము ఆ లగ్నానికి శుభగ్రహం అయిందా ప్లస్. జనరల్ గా గురు శుక్ర బుధులు శుభగ్రహాలు జనరల్ గా, కానీ లగ్నాన్ని బట్టి ఇలా, అందుకని అంటారు ఇన్ని లగ్నాన్ని బట్టి మారుతూ ఉంటారు. ఆ లగ్నానికి ఈ గ్రహం శుభగ్రహం అయిందా పాపగ్రహం అయిందా. పోతే ఆ గ్రహాన్ని పాపగ్రహం ఏదన్నా చూస్తుందా, వీటిని ఆస్పెక్ట్స్ అంటారు. అంటే ఆస్పెక్ట్ అంటే ఏమంటారంటే గ్రహ వీక్షణలు అంటారు ఈ తెలుగులో. అంటే ఒక గ్రహాన్ని ఇంకో గ్రహము అది పాపగ్రహం అయితే అట్లా ఈ గ్రహాన్ని బలం చూసేటప్పుడు ఈ ఆ గ్రహం అస్తంగత్వం చెందిందా, సూర్యుడికి దగ్గరగా వస్తే, ముఖ్యంగా మనకి శుక్రుడు గురుడు గురుమౌఢ్యం అంటారు, అంటే సూర్యుడికి దగ్గరగా వస్తే అప్పుడు ఇది మైనస్. ఆ గ్రహము మృత స్థితి అంటే